ఇన్నర్ రిపోర్ట్. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ అధికార విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. టీడీపీ జనసేన దృష్టి మరిచేలా జగన్ వ్యూహం పన్నారా? ఫార్ములా 2.0ను వైసీపీ అధినేత ఎంచుకున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా కొత్త వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షర్మిల ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆమె ఏపీలో సమానమైన హస్తం పార్టీకి జీవం పోసేందుకు సిద్దమవుతున్నారు. ఆమె ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడు యాక్టివ్ అయింది. వైసీపీలో వైఎస్ఆర్ కుటుంబానికి బద్దులుగా ఉంటూనే జగన్ నిర్ణయాలను వ్యతిరేకించే వారికి షర్మిల ఒక ప్రత్యామ్నాయంగా మారారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వైఎస్ఆర్ అభిమానులు జగన్ ను కాదని షర్మిల వెంట నడవడానికి సిద్దమవుతున్నారు. షర్మిల ఎంట్రీ వల్ల అధికార వైసీపీకి లాభమా నష్టమా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. షర్మిల రాకతో వైసీపీకి ఒక రకంగా నష్టం, మరో రకంగా లాభం అనే అభిప్రాయాలున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యారు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు ఈ కూటమికే పడే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు తమ ఉనికిని కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉండడమే ఇందుకు కారణం. దీంతో టీడీపీ, జనసేన పార్టీలకు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమయ్యేది. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. ఏ పార్టీలో సీటు దొరకని అభ్యర్థులకు, ఆశావాదులకు హస్తం పార్టీ మరో ప్రత్యామ్నాయం కాబోతోంది. దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ అందిపుచ్చుకునే అవకాశం ఉందనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లితే టీడీపీ, జనసేన కూటమికి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. జగన్ కావాలనే షర్మిలను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసి టీడీపీ, జనసేనకు పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేలా పావులు కదుపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి మేలు జరుగుతుందంటున్నారు. దీంతో పాటు విపక్షాల దృష్టిని మరల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. కొందరిని టీవీ డిబేట్లకు పంపారు, మరికొందరిని విశ్లేషణలకు పంపారు. అలా వరుస టీవీ డిబేట్లతో పవన్ ను టార్గెట్ చేయించారు. అలాగే ఉండవల్లి వంటి వారితో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విశ్లేషణలు ఇప్పించి ప్రజల దృష్టిని మరల్చగలిగారు. జగన్ మాత్రం పాదయాత్రలో జనంలో ఉండేందుకు ప్రయత్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ టీడీపీ, జనసేనకు జగన్ వ్యూహంలో చిక్కుకున్నామనేది అర్థం కాలేదు. ఇప్పుడు కూడా షర్మిల వైపు టీడీపీ, జనసేన దృష్టి మళ్లేలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఆర్కే రాజీనామా, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండే ఉండవల్లి వంటి వారు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో టీడీపీ, జనసేన కూటమిని దెబ్బ కొట్టడానికి జగన్ ఎంచుకున్న ఫార్ములా 2.0 ఇదే కావచ్చు అని విశ్లేషణలు పొందుకున్నాయి. మొత్తం మీద చూడాలి, జగన్ వ్యూహానికి టీడీపీ, జనసేన కూటమి చిక్కుతుందో లేక ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా జనసేన, టీడీపీ కూటమి పావులు కదుపుతోందా? ముఖ్యంగా కాపులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూడాలి? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ గెలుపుకైనా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతో కీలకం. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు జనసేన గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్న జనసేన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు లెక్కలు కట్టుకుని మరీ అడుగులు వేస్తోంది. టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తోడైతే గెలుపు నల్లేరుపై నడికేనన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి పక్కాగా వ్యూహం రచిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముద్రగడ వైసీపీలో చేరుతారనుకుంటున్న తరుణంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన్ను జనసేనలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడని జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించినట్లు సమాచారం. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన కూటమిలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు వైసీపీకి టచ్ లో ఉన్న ముద్రగడ తాజాగా తన మనసు మార్చుకుని జనసేన టీడీపీ కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభం మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లేఖపై ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి అడిగితే ఆలోచిస్తానని ముద్రగడ పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. బొలిశెట్టి సమావేశం తర్వాత ముద్రగడ పద్మనాభానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తారని చర్చ జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరిబాబు సైతం తాజా పరిణామాలపై స్పందించారు. వైసీపీలో తన తండ్రి చేరడం లేదని స్పష్టం చేశారు. తాజాగా మాజీ క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరి తర్వాత బయటకొచ్చిన రాయుడుతో జనసేనాని భేటీ కావడం చర్చనీయాంశమైంది. కీలక కాపు నేతలను ఇలా పవన్ కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద పవన్ గట్టి వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సీట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో పోటీ పెరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వేరువేరుగా ఎన్నిక జరుగుతూ ఉండడంతో 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కబోతోంది. దీంతో వీటిని ఎవరికి కేటాయిస్తారన్నది ఆ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు డజను మంది నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. సామాజిక, ఇతర సమీకరణాల ఆధారంగా నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, వాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ స్థానాలకు ఒకే ఎన్నిక జరిపితే శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కుండేవి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం 2 సీట్లకు విడివిడిగా ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఎమ్మెల్సీల పదవీకాలం ఒకేసారి ముగియనున్నా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ పేర్కొంది. దాంతో 2 స్థానాలు కాంగ్రెస్ కి దక్కనున్నాయి. ఈ 2 సీట్ల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులతో పాటు సీనియర్ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తుంగతుర్తి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కాల వేణుగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎర్రవతి అనిల్ కూడా పెద్దల సభ బెర్త్ కోసం లాబింగ్ చేస్తున్నారు. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ఈ లిస్టులో ముందున్నారు. బీసీ నేతగా అవకాశం కల్పించాలనుకుంటే మహేష్ గౌడ్ పేరు వినిపిస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంతమంది పోటీ పడుతుండటంతో ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ లో ఎవరికి దక్కుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సీట్లలో ఒకదానిని మైనార్టీ వర్గానికి కేటాయిద్దామన్న ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. సాహిత్య, కళ, సామాజిక రంగాల్లో సేవలందించిన వారిని వీటికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో టీజేఎస్ అధినేత కోదండరాం పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
రెండో సీటుకు ప్రజాకవి అందశ్రీ పేరు వినిపిస్తోంది. ఈయననే ఖరారు చేస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 2 సీట్లలో ఒకటి ఖచ్చితంగా ముస్లింలకు కేటాయించాల్సి వస్తుందంటున్నారు. అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానం నుంచి తనను బరిలో దింపాలని, లేదంటే ఎమ్మెల్సీగానైనా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలులో ఓడిన సంపత్ కుమార్ కూడా తనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్యలో కాంగ్రెస్ లో భారీగానే ఉంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పటి అధికార పార్టీని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు తీసుకుని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డ ఉదంతాలు ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకుడి నిర్వాకంపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం నాసిరకంగా ఉండడంతో పాటు నత్తనడకన పనులు చేస్తూ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో ఉన్న మట్టిని యథేచ్ఛగా అమ్మారన్న విమర్శలు ఉన్నాయి. మార్కెట్ నిర్మాణంలో అవినీతి అక్రమాల పనుల నత్తనడకపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో అవినీతి మరకలు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాయన మచ్చుగా మారాయి. ఖమ్మం మార్కెట్ పై పంట ఉత్పత్తుల భారం పడకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు భవిష్యత్తు కార్యాచరణతో ప్రత్యేకంగా కొత్త మార్కెట్ ను ప్రతిపాదించారు. 2018 జూలైలో మద్దులపల్లి మార్కెట్ యార్డ్ మంజూరు కాగా నేటికి దాని పనులు అతిగతి లేవు. అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మద్దులపల్లి మార్కెట్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం నగరాన్ని ఆనుకొని రూరల్ మండలంలో మద్దులపల్లి గ్రామం వద్ద ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపచేశారు. సర్వే నెంబర్ 90లో ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కోదాడ ప్రధాన రహదారుల వెంబడి మొత్తం 29.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందుకు కేటాయించారు. మార్కెట్ యార్డు నిర్మాణం, కార్యాలయ భవన నిర్మాణాలు, షెడ్లు, ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా 15 కోట్ల రూపాయలను కేటాయింపచేశారు. వెంటనే పనులు చేపట్టే విధంగా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. తుమ్మల ఓటమి తరువాత ఆ పనులు కుంటుపడ్డాయి. కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందిన తరువాత మార్కెట్ ఏర్పాటుకు ముందే పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త వివాదానికి తెరలేపారు. దానిపై గత మంత్రి పువ్వాడ కాని, నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ గాని అభ్యంతరం తెలుపలేదు. మార్కెట్ నిర్మాణం కోసం అప్పట్లో 15 కోట్ల రూపాయలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంజూరు చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తుమ్మల ఓడిపోవడంతో పాటు మార్కెట్ కోసం కేటాయించిన భూమికి రోడ్డు సమస్య తలెత్తడం, కొత్త ప్రైవేటు వ్యక్తుల భూమి సేకరించాల్సి రావడం లాంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. సమస్యలన్నీ తొలగిన తరువాత గత ప్రభుత్వ హయాంలో 2022 మే 4న మార్కెట్ నిర్మాణానికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ కోరిక మేరకు 15 కోట్లు ఉన్న నిధులను ఎలాంటి పనులు చేపట్టకుండానే అంచనాలను సవరించి దాన్ని 19.90 కోట్లకు పెంచారు. ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తూ ఉండడంతో ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసి మరొకసారి టెండర్లు పిలిచారు. ఈసారి ఖమ్మానికి చెందిన ఒక సంస్థ టెండర్ దక్కించుకోగా ఆ సంస్థ నుండి పాలేరు నియోజకవర్గానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత సబ్ కాంట్రాక్టర్ గా మారి పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఖమ్మం సూర్యాపేట హైవే నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో మార్కెట్ నిర్మాణం పనులను అడ్డుపెట్టుకుని మట్టిని అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు వెంచర్లకు కూడా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు మోడల్ మార్కెట్ కి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన కందాల ఉపేందర్ రెడ్డి గారు మొన్న రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఈ పనులు స్టార్ట్ అయినాయి. ఆ 4 సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఏం జరగలేదు. అయితే ఇక్కడ ఉన్న మట్టి మొత్తం బయట వెంచర్లకు అమ్ముకొని కింద బేస్లు వేసి పైన షో పుటప్ గా మట్టి వేయడం జరిగింది.
కాబట్టి ఈ వర్షాకాలంలో ఎవరన్నా మార్కెట్కి రావాలన్నా కూడా ఇప్పుడు మార్కెట్కి మన పంట కోసమే వస్తాం కాబట్టి అమ్ముకోవడానికి పంట తడిసిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తే మీరు రోడ్డు ఎట్లుంది, ఇది ఎంత కిందికి ఉంది, మరి ఇంక ఎక్కడ తీసుకొచ్చి మట్టి పోస్తారు అనేది ఇప్పుడు ఆడ విజువల్ చూశారు. మొత్తం బేసులతోని ఇది మొత్తం నింపడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మాత్రం జరగలేదు. జరిగింది ఏంటంటే ఇక్కడున్న మట్టి అమ్ముకోవడం జరిగింది. అది పత్రికల దృష్టికి తీసుకొచ్చాం, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం, అయినా కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మొత్తం పరిశీలించారు. అక్రమార్కులు చేసిన దురాగతాల మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటా ఉన్నారు. మాకు కావాల్సింది కూడా అదే. ఏం జరిగిందో మొత్తం బయటకు తీయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి 17 రకాల పనులకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే కేవలం 8 పనులు మాత్రమే మొదలు పెట్టారు. రహదారి కోసం జరిగిన పనుల్లో మార్కెట్ కు వెళ్లే దారి కోసం 2.26 కోట్ల రూపాయలను అధికారులు చెల్లించారు. ప్రహరీ గోడ నిర్మాణం పనులకు గాను 45 లక్షల బిల్లులు కాంట్రాక్టర్ కు చెల్లించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఫీల్డ్ లో నిర్మాణ పనులు మాత్రం ఆ స్థాయిలో లేవని చెప్తున్నారు. జంగిల్ కటింగ్, లెవెలింగ్ పేరుతో కాగితాలపైనే పనులు చూపి బిల్లులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. బిల్డింగ్ కోసం కట్టిన పిల్లర్లు నాసిరకంగా ఉండడం, భీములు వంకర్లు తిరగడం, భీముల్లో ఉపయోగించిన ఐరన్ కడ్డీలు సైతం బయటకు కనిపించేలా పనులు నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. దీంతో మంత్రి పొంగులేటి మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు సబ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. నిర్మాణం పనులపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి ఎదుటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఇక్కడ మట్టి గుట్టలను బయటకు అమ్ముకొని లక్షల రూపాయలు సంపాదించారని ప్రజలు వాపోయారు. దీంతో మంత్రి పొంగులేటి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్దులపల్లి మార్కెట్ యార్డ్ దీన్ని గత ప్రభుత్వంలో మొదలు పెట్టారు. ఒక 10% 12% పని అయింది. కలెక్టర్ గారు, నేను, అధికారులందరూ పరిశీలనకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వేలాది మంది ప్రజలు అభిప్రాయం ఒక్కటే ఉంది. గత ప్రభుత్వంలో ఈడ పెద్ద పెద్ద కొండలుండేవి, మట్టి కొండలు. ఈ మట్టి కొండలు ఈనాడు కనిపించడం లేదు. ఈ మట్టి కొండలతోనే కోట్లాది రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు స్వాహా చేశారు. మళ్లీ ఆ మట్టి కొండలన్నీ గ్రౌండ్ లెవెల్ కంటే బిలో లెవెల్ తవ్వి మళ్లీ ఫిల్లింగ్ చూపిస్తున్నారు అన్నది ప్రజల ఆరోపణ ఉంది. కలెక్టర్ గారు, నేను దాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ ని దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, మద్దులపల్లిలోని వైటీసీ బిల్డింగ్ పక్కన 2 ఎకరాల భూమిని ఆంధ్రా బ్యాంక్ సొసైటీకి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. ఆ కాంట్రాక్టర్ దాంట్లో కూడా 20 అడుగుల లోతు గోతులు తవ్వి మట్టి మొత్తాన్ని మార్కెట్ రోడ్ నిర్మాణం కోసం తరలిస్తూ ఉండడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ నేత తీరుకు భయపడి అప్పట్లో అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. గోతులు పడిన భూమి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి పనికి రాకుండా చేశారని ప్రజలు వాపోయారు. కాంట్రాక్టర్ అధికార దాహంతో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు నిరుపయోగం కావడంతో పాటు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్మాణం కూడా నాణ్యతలో ఒప్పించి ఉన్నాయి. మట్టి మొత్తం బయట ఉన్న గ్రాంట్ వేస్ట్ని గ్రాంట్ వడ్స్తో నింపారు. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇది కుంగిపోయి రైతులకి నష్టం అందుబాటులో లేకుండా రైతాంగానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అప్పుడు జరిగిన అక్రమాల మీద ఎంక్వైరీ చేసి ఆ కాంట్రాక్ట్ నుంచి మళ్ళీ రికవరీ పెట్టి గాడి మొత్తాన్ని బయట తోలిచ్చేసి మళ్ళీ నాణ్యమైన మట్టి తోలి కాంక్రీట్ గట్టి చేసి తప్ప ఇది బేస్మెంట్ మొత్తం చేసి తప్ప ఇది రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. అలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి రైతాంగం తరఫున కోరుకుంటున్నాం. కందాలు పెందరెడ్డి గారు అనుచరులు షాడోలు ఇద్దరు ఇక్కడ ఇదొకటి
ఇంకోటి 205 సర్వే నెంబరు, అది కూడా గ్రానైట్, అది తెల్లదరపల్లి, అది ఇదేమో మద్దులపల్లి. మట్టి మాత్రం అక్రమంగా 3 నెలలు 4 నెలలు ఒక సంవత్సరం లోపలనే మట్టిని మొత్తం ఇచ్చేసి ప్రైవేట్ వెంచర్లకి బాగా అమ్మి ఇచ్చేశారు. అడ్డుకున్నాం. కలెక్టర్ గారు వచ్చారు, అక్కడ చూశారు, ఇక్కడ చూశారు, కృష్ణయ్య గారు వచ్చారు. గవర్నమెంట్ వాళ్ళదైంది. కృష్ణయ్య గారు ఎంత పోరాడినా కానీ కుదరలేదు, దాన్ని అంతా ఇచ్చేశారు. కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు, ఇక్కడికి కూడా వచ్చి చూశారు. ఇది చాలా అక్రమంగా జరిగింది. ఈ మార్కెట్ ఎంత తొందరలో అయితే అంత అందుబాటులో ఉంటుందని. ముదిగొండ మండలానికి కూడా ఇది అందుబాటులో ఉన్న మార్కెట్. ఇది చుట్టూ 4 మండలాలకి, మహిబాద్ నుంచి కానీ తిరుమలపల్లి మండలం, కుసుమంచి మండలం, రూరల్ మండలంలో చాలా అనుకూలమైన ప్లేస్. మంచి నిర్ణయం చేశారు ఎమ్మెల్యే గారు తుమ్మల నాగేశ్వరరావు గారు. దీన్ని శంకుస్థాపన చేశారు. తర్వాత ఇదంతా జరిగింది. మార్కెట్ నిర్మించాల్సిన నామ్స్ ప్రకారం నిర్మాణం జరగడం లేదనే ఆరోపణ ఉంది. నిర్మాణంలో నాణ్యతను పాటించలేదని స్థానికులు అంటున్నారు. మార్కెట్ స్థలంలో మట్టిని తవ్వి కాంట్రాక్టర్ అమ్ముకున్నాడు. మార్కెట్ నిర్మించాల్సిన సమయంలో మట్టి అవసరం పడితే మళ్లీ కొనుగోలు చేసి వాటి బిల్లులను ప్రభుత్వం ద్వారా పొందినట్లు తెలుస్తోంది. అడ్డ భీములలో ఇనుమ నాణ్యత కూడా స్టాండర్డ్ స్థాయిలో వాడలేదు. సెంటరింగ్ ఏర్పాటు చేసి వరుస క్రమంలో ఉండాల్సిన పిల్లర్లు, భీములు ఎగుడు దిగుడుగా ఉండడమే కాక వాటిల్లో నుండి ఇనుము బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. సిమెంటుకు బదులు ఎక్కువగా స్టోన్ పౌడర్ వాడారని ఆరోపణలు ఉన్నాయి. స్టోన్ పౌడర్ వాడితే క్యూరింగ్ చేసినా ప్రయోజనం ఉండదంటున్నారు. కేవలం అధికార పార్టీ నాయకుడిని ఉజ్జగించడం కోసమే ఈ కాంట్రాక్టు పనులు అప్పచెప్పారంటున్నారు. దాంతో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్ బాగా దగ్గు వస్తుంది. ఖమ్మం లోకల్లో ఉండడానికి వీల్లేదు. మార్కెట్ నుంచి మిర్చి మార్కెట్ బయటికి పోవాలనే ఉద్దేశంతో తెల్దార్పుల దగ్గర ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని వేయటం కోసం ప్రయత్నం చేశారు. తమ్మినేని కృష్ణయ్య గారు అక్కడే ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేసిండు. అక్కడ సదుపాయం ఉంది, తక్కువ ఉంది, భూమి ల్యాండ్ తక్కువ ఉందనే ఉద్దేశంగా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందని అధికారులు, గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు చూపెట్టారు. దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చేసినందుకు అక్కడ తమ్మినేనికి మట్టి ఏర్పాటు చేశారు. తోలకాలు మట్టి తోలటంలో విపరీతమైనటువంటి లోతు చేయించి ఇక్కడ ప్లస్ మళ్ళీ మా తెల్దారపల్లిలో రెవెన్యూలో కూడా 205లో మట్టి తోలకాలలో తమ్మినేని కృష్ణయ్య గారు వ్యతిరేకించి అఖిలపక్షాన్ని కూడా సమావేశం పరిచిండు. అఖిలపక్ష నాయకులందరినీ, ఖమ్మం రూరల్ మండలం అఖిలపక్ష నాయకులందరినీ పిలిచి అక్కడ విలేకరులు వచ్చారు, మాట్లాడిచ్చారు. అయినా కూడా ఆకుండా విపరీతంగా చేసి కృష్ణయ్య గారు అనే వ్యక్తిని టార్గెట్ చేసి ఈ టీఆర్ఎస్ నాయకులు, సిపిఎం నాయకులు ఆయన హతమార్చారు, చంపడానికి ప్రయత్నించారు. ఈ రాళ్లు వేయటం వల్ల మార్కెట్ లో రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మొత్తం లెవెల్ హైట్ లేపాలి. ఇంకా 5-6 అడుగుల హైట్ లేపాలి. ఇక్కడ మార్కెట్ చేయాలంటే దీని మీద కాంక్రీట్ వేయాలి. ఈ బేస్ ఎట్లా కుంగిపోద్ది. మొత్తం ఈ ఐరన్ వేసి మన స్లాబ్ పోసినట్టు చేయాలి దీన్ని. ఆ పరిస్థితిలో తప్ప ఇది మార్కెట్ పనికిరాదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మార్కెట్ యార్డ్ నిర్మాణం అంతా డొల్లతనంగా కనిపిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్ పై ఉన్నా తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. దీంతో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలో నిర్మాణం అవుతున్నటువంటి మిర్చి మార్కెట్ లో అనేక అక్రమాలు జరిగాయనేది స్థానిక రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో జిల్లాలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి రైతులకు మార్కెట్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డట్టు భావిస్తున్నటువంటి కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేసి ఇక్కడ జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత మంత్రులపై ఉందని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.